గృహ నిర్మాణం ఏ నెలలో చేపడితే శుభ ఫలితాలనిస్తాయి? ఏ మాసంలో కడితే ఆ ఇల్లు పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది? ఏ మాసంలో కడితే అరిష్టాలు సంభవిస్తాయి? మొదలగు విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. చైత్ర మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ ఇంట్లోని సభ్యులు అనారోగ్యంతో బాధపడతారు. అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం చేపడితే ఆ ఇంటి సభ్యులకు గోదానం చేసే పుణ్యం లభిస్తుంది. ఆ ఇంటి సభ్యులు ఎల్లప్పుడూ శాంతపరులుగా ఉంటారు. జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో రవి యొక్క బలం తక్కువగా ఉంటుంది. అందువలన ఈ నెలలో గృహ నిర్మాణం చేయకూడదు. గృహ నిర్మాణం చేపట్టినట్లయితే కోర్టు సమస్యలు, ప్రాణభయం, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటిని వదిలి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇంటి యజమాని అనారోగ్యంతో బాధపడతారు. ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో గృహ నిర్మాణం చేపడితే పాడి పంటలకు నష్టం వాటిల్లుతుంది. పశు సంపదకు కూడా నష్టం వాటిల్లుతుంది. శ్రావణ మాసం శుభ ఫలితాలను ఇచ్చే మాసం. అందువలన శ్రావణ మాసంలో గృహ నిర్మాణం చేపడితే ఆ ఇంటి వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ధన ప్రవాహం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి జరుగుతుంది. చుట్టాలతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అంటే ఈ నెలలో గృహ నిర్మాణం చేయడం వలన అన్ని రకాలుగా యజమాని అభివృద్ధి పదంలో నడుస్తారు. భాద్రపద మాసం. భాద్రపద మాసంలో గృహ నిర్మాణం చేపట్టకూడదు. కాంట్రాక్టర్లు డబ్బు తీసుకుని పారిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక సంవత్సరంలో జరగాల్సిన పని 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. చాలా మంది కిటికీలు, ద్వారబంధాలు, తలుపులు తయారవకముందే గృహ ప్రవేశం చేసేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లలో అభివృద్ధి ఉండదు. నష్టాల పాలవుతారు. అందువలన ఇల్లు పూర్తిగా తయారైన తర్వాతే గృహ ప్రవేశం చేయాలి. ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ మాసంలో గృహ నిర్మాణం చేపడితే ఆ ఇంటి స్త్రీలు ఎల్లప్పుడూ కోపోద్రిక్తులై ఉంటారు. తగువులాడే స్వభావంతో ఉంటారు. అలాగే ఈ మాసంలో గృహ ప్రవేశం కూడా చేయకూడదు. కార్తీక మాసం. కార్తీక మాసంలో ఇళ్ల నిర్మాణం జరిగితే ఆ ఇల్లు ధనధాన్యాలు, పాడి పంటలతో కలకాలం నిండి ఉంటుంది. సంపాదన మార్గాలు పెరుగుతాయి. అదృష్టం కలిసొస్తుంది. అందువలన ఇంటి నిర్మాణం కార్తీక మాసంలో చేపట్టడం అన్ని విధాలా శ్రేష్టం. మార్గశిర మాసం. మార్గశిర మాసంలో ఇల్లు కట్టడం వలన ఆ ఇంట్లో వారికి ఆహార పదార్థాలకు, అన్నపానీయాలకు కొరత ఉండదు. పుష్యమాసం. ఈ మాసంలో గృహ నిర్మాణం కానీ, గృహ ప్రవేశం కానీ చేయకూడదు. శూన్యమాసం. వేప చెట్టు లేదా రావి చెట్టు క్రిందైనా బ్రతకొచ్చు, కానీ పుష్యమాసంలో మాత్రం ఇళ్ల నిర్మాణం చేయకూడదట, ఇలా పెద్దలు చెప్తారు. అదేవిధంగా మత్స్య పురాణంలో నారాయణుడు వైవస్వత మనువుకు చెప్పారు. మాఘమాసంలో ఇళ్ల నిర్మాణం అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సత్సంతానాన్ని ఇస్తుంది, అపమృత్యు దోషాల నుంచి రక్షిస్తుంది. ఇంటి యజమానికి గౌరవ ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాఘమాసంలో ఇళ్ల నిర్మాణం అన్ని విధాలా శుభకరం, శుభ ఫలితాలను ఇస్తుంది. ఫాల్గుణ మాసంలో ఇళ్ల నిర్మాణం జరిగితే ఆ ఇంట్లో పుట్టే పిల్లలు ధనవంతులవుతారు. వారి చేతిలో బంగారం పంట పండుతుంది. ఆ ఇల్లు సంపదలకు నిలయమవుతుంది. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ నెలల్లో గృహ నిర్మాణం చేపడితే శుభ ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.